హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీగా ఉండేటువంటి వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం మన ఇంట్లో ఉండేటువంటి కూరగాయలతో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాలీఫ్లవర్, పుదీనా, పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే ఇందులో మసాలా ఏం వేయను, అందుకనే మనం ఎంత కారం తింటామో అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసి పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి కుక్కర్ గిన్నె వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె నెయ్యి వేసి ఇందులో 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసి వేయించుకోవాలి. ఈ కూరగాయలు ఇలా వేగుతుండగా ఇందులో రుచికి సరిపడే సాల్ట్, కొంచెం వాటర్, ఈ కూరగాయ ముక్కలకి సరిపడే కొంచెం వాటర్ పోసేసి ఒక 2 మినిట్స్ కలిపి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కడుగు పెట్టుకున్నటువంటి బియ్యం పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కనుక ఉడికించుకుంటే మన రైస్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన రైస్ ఇలా ఉడికిపోయింది. దీన్ని కుక్కర్లో తీసి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన వెజిటబుల్ రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం కొత్తిమీర, కొంచెం వేయించినటువంటి కాజులతోటి గార్నిష్ చేసేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేయాలో. దీన్ని నేను టమాటా గ్రేవీ కర్రీ, రైతా, పండుమిర్చి పచ్చడి, నెయ్యి, పాపడ్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ టమాటా గ్రేవీ కర్రీ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.